स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మడి అంటే ఏమిటి? మడిని తప్పనిసరిగా పాటించాలా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇవాళ రోజున మడి కట్టుకోవటం అంటే ఒక పులినో ఒక సింహాన్నో చూసినట్టుగా భావిస్తున్నారు. రెండో విషయం, మడి కట్టుకోవాలి అంటే ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళే మడి కట్టుకోవాలి, మిగిలిన వారితో దానికి సంబంధం లేదు అనేటువంటి ఆలోచన కూడా ఉన్నది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక రైతు విత్తనాలు వేశాడు నేల మీద. అవి మొలక వచ్చినాయి. అవి బాగా పెరగాలి అంటే ఏం చేయాలి? నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టాడు. పెడితే ఆ నీరు ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా మొక్కలకే చెందాలి ఆ నీరు అంటే దాని చుట్టూ ఏం చేయాలి? ఒక గట్టు ఏర్పాటు చేయాలి, ఒక గట్టులాగా. అందువల్ల రైతు ఏం చేస్తున్నాడు? గట్టు కడుతున్నాడు. ఆ కడుతూ ఉన్న సమయంలో మనం అక్కడికి వెళ్ళి అతన్ని అడిగాం, ఏం చేస్తున్నావయ్యా అని అడిగాం. ఏం చెబుతాడు? మడి కడుతున్నాను మొక్కలకు అంటాడు. ఆ మడియే ఈ మడి, మనం అనుకునే మడి ఆ మడే. ఆ మొక్కలకు చెందవలసిన నీరు వాటికి చెందకుండా వేరుగా వెళ్ళిపోతుంటే వాటికే చెందటం కోసం చుట్టూ ఏర్పాటు చేసేటువంటి ఒకానొక నియమాన్ని మడి అని పిలుస్తున్నాం. అలాగే మనకు కలిగినటువంటి జ్ఞానం మనమే పొంది ఆనందాన్ని పొందటం కోసం మానవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక నియమమే మడి. కనుక మానవుడికి ఏదో ఒక వర్గం కోసమే ఆ నియమం ఉన్నదా? మొత్తం మానవ జాతికి అంతటికీ ఉన్నదా? అంతటికీ ఉన్నది. కనుక తన జీవితాన్ని తాను మంచిగా నడుపుకోవాలి అంటే అతడు ఆ నియమాన్ని పాటించాలి. దీన్ని ఏమంటారు? పతంజల యోగ శాస్త్రంలో ఒక మాట చెప్పారు. యమ నియమ ఆసన నిధి ఝాస శౌచములు అని కూడా ఉన్నది. శౌచము అంటేనే శుభ్రత అని అర్థం. మడి అన్న శుభ్రతయే. ఉతికి ఆరవేసిన వస్త్రాన్ని కట్టుకోవటం, నీవు మడితో చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆయా కర్మలన్నీ కూడా ఇంకా ఎవరిని తాకకుండా చేయటం. తాకితే వచ్చే నష్టం ఏముందయ్యా అని ప్రశ్న వేయవచ్చు. నువ్వు ఎవరిని తాకావో అతడు పవిత్రంగా ఉన్నాడో అపవిత్రంగా ఉన్నాడో ఏ విధంగా తెలుస్తుంది మనకు? అందువల్ల నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం కోసం, నీ యొక్క శుభ్రత కోసం, నీ మంచి కోసం నీవు దాన్ని చేయాలి. ఎవరో వాళ్ళు మడికట్టుకున్నంత మాత్రం చేత వీళ్లకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఎవరు మడికట్టుకుని వాళ్ళ కర్మలను మడిగా చేశారో వారికే దానివల్ల ప్రయోజనం. ఆ మొక్కలకు చుట్టూ మడికట్టడం చేత ప్రయోజనం రైతుగా మొక్కలకా? మొక్కలకే. ఆ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అలాగే ఆ శుభ్రతను, శౌచము అనే దాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మాత్రమే మనం పొందినటువంటి జ్ఞానం కానీ, మనం పొందినటువంటి సత్వగుణం కానీ, మనం పొందినటువంటి భక్తి యోగం కానీ ఇవన్నీ కూడా మనకు ఉపకరిస్తాయి. లేకపోతే అవన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతాయి. అందువల్ల మడి అనబడేటువంటి దాని అర్థం అది. మడి తప్పక అందరూ కట్టుకోవలసిందే. మడి అంటే ఎవరినో నిందిస్తూ ఉండేది కాదు, తనకు తాను శుభ్రతగా ఉండుటయే మడి. ఇది గురువుగారు, సైంధవుడిని అర్జునుడు వధించేటప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టాడు. ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏంటి? ధర్మ సూక్ష్మము అని మీరే అన్నారు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మనం ఈ సందర్భంలో కేవలం చూడవలసింది ధర్మ సూక్ష్మమే. కారణం ఏమంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు కృష్ణ పరమాత్మకు బహిఃప్రాణం. కేవలం బాంధవ్యం చేత దగ్గర చేరిన వాడెవ్వరయ్యా అంటే అర్జునుడే.
పాండవులలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ అంతగా కృష్ణ పరమాత్మ దగ్గరకు చేరల. కృష్ణ పరమాత్మ కూడా వాళ్లను అర్జునుణ్ణి చూచినంతగా చూడాల. కారణం ఏమంటే యుద్ధం సిద్ధమయిన తరువాత ఆ యుద్ధానికి సహాయం అడుగుదామని దుర్యోధనుడు వచ్చాడు, తరువాత అర్జునుడు వచ్చాడు కృష్ణ పరమాత్మను సహాయం అడగటానికి. కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, నా దగ్గర 10,000 మంది బలం కలిగినటువంటి వాళ్ళు, నాతో సమానమైనటువంటి సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధం చేస్తారు. వాళ్ళు ఒకవైపు, నేను ఒక్కడిని ఒక్కవైపు ఉంటాను. మీ ఇద్దరు నన్ను సహాయం అడగటానికి వచ్చారు కనుక ఆ 10,000 మంది కావాలా, నేను ఒక్కడనే కావాలా, మీ ఇష్టం. ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. కానీ ముందు కోరుకునేటువంటి హక్కు మాత్రం అర్జునుడిది. అతడు కోరుకున్న తర్వాతే నువ్వు కోరుకోవాలి అని దుర్యోధనుడికి చెప్పాడు. అర్జునుడు ఎవరిని కోరుకున్నాడు? నందకుమార యుద్ధమున నా రథమందు వశింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదకు కల్మి చేసి, నా స్యందనమొప్పుగాక రిపుసంతతి తేజము తప్పుదుగాక, నీవెందున ఆయుధము దరికేగమె ఒప్పుదుగాక కేశవా. నువ్వే నాకు కావాలయ్యా, నాకు ఆ 10,000 మంది సైన్యం వద్దు అన్నాడు. కేవలం తనను ఎవరు కోరుకుంటారో వాళ్లే తన యొక్క భక్తులు. నువ్వు అక్కర్లేదయ్యా సైన్యాన్ని నాకు ఇవ్వు అన్న దుర్యోధనుడు భక్తుడు కాడు. కనుక తన భక్తుడికి ఏది అవసరమైనా భగవంతుడు చేయవలనా లేదా? ఆ భక్తుడైనటువంటి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? సూర్యాస్తమయం లోపల సైంధవుని సంహరిస్తా, లేకపోతే నేనే మరణిస్తా, ప్రాయోపవేశం చేస్తానన్నాడు. అర్జునుడు కనుక ప్రాయోపవేశం చేస్తే రేపటి నుంచి యుద్ధం లేదు. తాను ఎవరెవరిని సంహరించాలి అని అనుకున్నాడో వాళ్ళను దుష్ట శిక్షణ చేసేటువంటి పని కాస్త ఏమైపోతుంది? ఆగిపోతుంది. అందుకని దుష్ట శిక్షణ కొరకే తాను అవతరించాడు కనుక, దుష్ట శిక్షణ చెయ్యాలి కనుక, అర్జునుడు దుష్ట శిక్షణ తాను చెయ్యాలి అంటే అతడు ఉండాలి కనుక, అతడంతటా అతడు మరణించకూడదు కనుక ఈ సైంధవుణ్ణి సంహరించడానికి అతడు సహాయపడాలి. కౌరవులు ఏం చేశారు? ఆ సైంధవుణ్ణి ఒక పెద్ద గర్తము తీసి ఆ గర్తంలో ఉంచారు. గర్తము అంటే గొయ్యి, అందులో ఉంచారు పైకి రాకుండా. ఎప్పుడు రావాలి వాడు? సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రావాలి. అందుకొరకు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ సమయానికి కొద్దిగా అటు ఇటుగా తన సుదర్శనాన్ని సూర్యభగవానునికి అడ్డుపెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని సైంధవుడు బయటికి వచ్చాడు, బాణం వేసేశాడు అర్జునుడు. కనుక తాను చేయవలసిన దుష్ట శిక్షణ చేయుట కొరకు ఇతడు ఒక పరికరము, ఉపకరము కనుక ఆ అర్జునుడికి కావలసిన దాన్ని తాను చేయవలసి ఉన్నది కనుక చేశాడు. ఇది సూక్ష్మధర్మం. గురువుగారు, మరి పాండవులు కౌరవులు యుద్ధం చేసిన ప్రదేశాన్ని కురుక్షేత్రం అని అన్నారు. దాన్ని కురుక్షేత్రం కాకుండా ఏ ధర్మక్షేత్రం అన్నో పాండవుల క్షేత్రం అన్నో అనొచ్చు కదా? అసలు అది ధర్మక్షేత్రమే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని మొట్టమొదటి శ్లోకం శ్రీమద్ భగవద్గీతలో. కనుక అది ధర్మక్షేత్రమే. ప్రత్యేకించి అక్కడే యుద్ధం ఎందుకు చెయ్యాలి అంటే ధర్మమే విజయాన్ని పొందాలి కనుక ఆ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. కురువంశము వారందరూ అక్కడ ఉండి యుద్ధం చేశారు కనుక అది కురుక్షేత్రం అయ్యింది. వేదాంతపరమైన అర్థం ఏమిటంటే ధర్మము నిలబెట్టడం కోసం చేయబడినటువంటి కర్మ అక్కడ జరిగింది గనక కర్మ అనబడేటువంటి పదం కృయీకరణే అనే ధాతువు వల్ల వస్తుంది. ఆ కురు అనే పదం దానివల్ల వచ్చింది. ఆ కర్మను అక్కడ ఆచరించారు కనుక అందువల్ల దాన్ని కురు క్షేత్రము, ధర్మము నిలబెట్టడం కోసం చేయవలసినటువంటి కర్మను కురు చేసింది కనుక దాన్ని కురుక్షేత్రము అన్నారు. కౌరవులు యుద్ధం చేసిన ప్రదేశం కనుక కురుక్షేత్రము అన్నారు. దాని పేరు ధర్మక్షేత్రమే. ఇప్పుడు మనం దాన్ని కురుక్షేత్రం అని పిలుస్తున్నాం.
గురువుగారు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి ప్రస్తుతం ప్రతి వ్యక్తి చేసేటువంటి మంచి చెడ్డ పనులు అన్నీ కూడా దైవాజ్ఞను అనుసరించే జరుగుతున్నాయా? భగవంతుడు అనేకములైనటువంటి వ్యవస్థలను రచన చేసేటువంటి వాడు. అన్నిటికీ ఆధారం ఆయనే, భగవంతుడి. ఒక మనిషి ఏదైనా ఓ కష్టాన్ని అనుభవించవలసి ఉన్నది, ఓ శిక్ష అనుభవించవలసి ఉన్నది. ఎట్లా అనుభవిస్తాడు? ఒక తప్పు చేస్తే కానీ ఈ యుగంలో అనుభవించే అవకాశం లేదు. గత జన్మలో వాడు చేసిన కర్మను అనుసరించి ఇప్పుడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అతడికి పడాలి అంటే ఈ జన్మలో ఏం చేయాలి? అతడు ఏదో ఒక దోషాన్ని చేయాలి. అందువల్ల భగవంతుడే వాడికి ఆ దోష బుద్ధిని కల్పించి ఆ దోషాన్ని చేయించి తద్వారా వాడికి శిక్ష పడేటట్లుగా చేసి ఆ శిక్షను అనుభవింపచేస్తాడు. కనుకనే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పెద్దలు ఊరికే అనలేదు. అది సత్యమైనటువంటి మాట. గురుగారు, జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి తేడా ఏమిటి? ఆత్మజ్ఞానం యొక్క ప్రత్యేకత ఏంటి? జ్ఞానము యొక్క లక్షణమే ఆత్మను గురించి తెలుసుకొనుట. ఆత్మను గురించి తెలుసుకోకపోతే జ్ఞానం కాదు. అది జ్ఞానము అని మనం ఏమనుకుంటున్నామంటే, ఇదిగో ఇక్కడ ఈ వస్తువు ఉన్నది, ఇది నాకు తెలిసిందే కదా, తెలిసింది ఏదైతే ఉన్నదో అది జ్ఞానం. దీన్ని ఏమంటామంటే వస్తు జ్ఞానము అని అంటాం. ఫలానా వస్తువు అక్కడ ఉన్నది అనేటువంటిది తెలుసు కనుక వస్తు జ్ఞానం. కానీ అసలు జ్ఞానం ఏది అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానం. ఈ శరీరమే నేను అని అనుకుంటే అది జ్ఞానం కాదు, అజ్ఞానం. నేను ఆత్మ వస్తువుని అనుకుంటే అది జ్ఞానం. చేయి ఉన్నది, మీ చేయిని పట్టుకుని అలా పైకెత్తి ఇది ఎవరిది అని అడిగారు అనుకోండి, ఎవరైనా మీరు ఏమంటారు? నాది అని అంటారు. ఈ చెయ్యి నాది అంటున్నాం, ఈ కాలు నాది అంటున్నాం, ఈ ముక్కు నాది అంటున్నాం. మరి నువ్వెవరివి? నాది అంటున్నాం కదా, నువ్వెవరివి? ఆ నాది అంటున్న వాడెవ్వడు? వాడెక్కడున్నాడు? ఇది నాది మాత్రమే, అది వేరే వస్తువు నాదై ఉన్నది. ఓ పెన్ అక్కడ పెట్టాం, ఇది ఎవరిది? నాది అంటున్నాం. అట్లాగే చేతిని అంటున్నాం, కాలు అంటున్నాం. కనుక శరీరం నీది కాదు. ఏది నీది? ఆత్మ మాత్రమే నీది. నీవు ఎవ్వరు అంటే ఆత్మయే. ఆ విషయాన్ని తెలుసుకోవడమే కాక ఆ విషయాన్ని విశ్వసించి కనుక ఉన్నట్లయితే దాన్ని ఆత్మజ్ఞానం అంటాం. కనుక అసలు జ్ఞానం అనే పదార్థమే ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు కాదు. ఆత్మజ్ఞానం తెలిసినప్పుడే అతడు జ్ఞాని, అంతే. గురువుగారు, నిద్రించే ముందు దైవనామస్మరణ చేసుకోవాలా? ఏ దైవనామస్మరణ చేయాలి? మానవ జీవితంలో నిద్ర అనబడేటువంటిది చాలా చాలా ప్రత్యేకమైనది, అత్యావశ్యకమైనది, పవిత్రమైనది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ జీవుడు అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు, శారీరకంగా మానసికంగా. ఈ చేసినటువంటి వాటికి అన్నిటికీ కూడా విశ్రాంతినివ్వటం అనేటువంటిదే నిద్ర. ఆ నిద్ర ద్వారా అనేకములైనటువంటి వసతులను ఆ శరీరం పొందుతుంది, మనస్సు కూడా పొందుతుంది. కనుక ఆ పొందేటువంటి ఆ ప్రశాంతత, ఆ పొందేటువంటి విశ్రాంతి, ఈ రెండు కూడా మంచిగా ఉండాలి అంటే భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. ప్రార్థించకపోతే ఆ నిద్ర కూడా సక్రమంగా ఉండేటువంటి అవకాశం లేదు. రెండవది, చండీ సప్తశతి అనే గ్రంథంలో ఆ అమ్మవారి యొక్క మంత్రములలో యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఉన్నది మంత్రం. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. సర్వభూతేషు, లోకంలో ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని జీవరాశులకు నిద్ర పడుతున్నది అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నిద్ర పడుతుంది, లేకపోతే పట్టదు. కనుక నిద్ర యొక్క స్వరూపం కూడా ఎవరు? అమ్మవారే. నిద్రారూపేణ సంస్థిత అని చెప్పారు. ఆ అమ్మవారి అనుగ్రహం చేతనే నిద్ర పడుతుంది. లేకపోతే అతడు ఎంత ధనవంతుడైనా, ఎటువంటి వాడైనా, ఎంత విద్యావంతుడైనా వాడికి నిద్ర పట్టదు. ఆ యూఫోమ్ బెడ్ మీద పడుకున్నా దొర్లుతూ ఉంటాడు తప్ప నిద్ర పట్టదు.
ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం కనుక కలిగినట్లయితే, భగవద్ అనుగ్రహం ఉంటే కంకర రాళ్ల మీద పడుకున్నా హాయిగా నిద్రపోతాడు. కనుక నిద్ర అనబడేదే దైవస్వరూపం. ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడు నీ స్వరూపమైనటువంటి నిద్ర అనే అవస్థను నేను పొందుతున్నాను. ఈ నిద్రకు మరల నేను లేచేంత వరకు ఏ అవాంతరం కలగకుండా చూడవయ్యా. ఆ నిద్ర పరిపూర్ణమైన తరువాత నన్ను నిద్ర నుండి మరల మేలుకొలపవయ్యా అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థించకుండా పడుకునేటువంటి అవకాశం లేదు. భగవంతుణ్ణి ప్రార్థించకుండా నిదుర లేచేటువంటి అవకాశం కూడా లేదు. తప్పనిసరిగా చేసి తీరవలే అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అంటే ఎవరికి ఇష్టమైన భగవంతుని వారు ప్రార్థించవచ్చు. ఆ ప్రార్థించేటప్పుడు మాత్రం ఈ మాట చెప్పుకోవాలి, నీ స్వరూపమైన నిద్ర అనబడే అవస్థను నేను పొందుతున్నా, దానికి ఉపక్రమిస్తున్నా. ఆ నిద్రలో ఏ విధమైన దుస్వప్నములు ఇటువంటివేవి రాకుండా నా నిద్రను ప్రశాంతంగా గడిపేటట్టుగా చూడవయ్యా, అనుగ్రహించవయ్యా అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థించి గనక మనం నిద్రకు ఉపక్రమించినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే, ఉదయం నుంచి సాయంకాలం దాకా మన మనస్సులో ఉండేటువంటి అనేకములైన విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ భగవంతుణ్ణి తెచ్చి మనసులో పెట్టుకునేటప్పటికి ఇవన్నీ ఏమవుతాయి, పక్కకు పెడతాయి. మొత్తం అన్నీ పక్కకు పెడతాయి. ఎప్పుడైతే పక్కకు వెళ్ళాయో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఈ విషయాలన్నీ లోపల ఉన్నట్లయితే ఆ విషయాలే మనకు ఏమిగా దర్శనమిస్తాయి అంటే స్వప్నముగా దర్శనమిస్తాయి. బయట ఉన్నప్పుడు ఎట్లయితే వాటిని చూసి భయపడ్డామో స్వప్నంలో కూడా చూసి భయపడుతూనే ఉంటాం. ఇంకా ఎప్పుడు నీవు ఆనందంగా ఉండగలుగుతావు? అందువల్ల మానవులందరూ తప్పనిసరిగా వీరు వారు అనేటువంటి తేడా లేకుండా చిన్నతనం నుంచి కూడా నిదురలోకి వెడుతున్నాడు అంటే ఒక్కసారి అలా కూర్చుని మంచం మీదే కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థించి అప్పుడు నిద్రకు ఉపక్రమించడం అనేటువంటిది శాస్త్రం చెప్పిన విషయం, ధర్మం. కనుక తప్పకుండా ఆచరించి తీరవలసింది. గురువుగారు, మరి అలానే కలలో సర్పాలు కనిపిస్తే దోషమా? ఒకవేళ కలలో సర్పాలు కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి? స్వప్న శాస్త్రము అని మనకు ఉంటుంది. శకున శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రము, స్వప్న శాస్త్రము, ఇట్లా శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఏ స్వప్నము వస్తే మనకు ఏం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం చాలా చాలా గొప్పగా చెప్పింది. ఈ ఉన్నటువంటి కళలు కూడా ఎప్పుడు వస్తే మనకు అవి జరుగుతాయి. అన్ని కళలను చూచి మనం భయపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. కేవలం భయపడవలసిన ఆవశ్యకత లేదు, ఉప్పొంగిపోవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. దానికి ఒక సమయం ఉన్నది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో లేవాలి. ప్రతి మానవుడు కూడా ఎప్పుడు నిద్ర లేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. చాలామంది అప్పుడు లేద్దామని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. అలారం మోగితే దాన్ని నెత్తిన ఒకటి కొట్టి మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టి పడుకుంటారు. అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ముందు 22 నిమిషముల కాలంలో ఏ స్వప్నం వస్తుందో ఆ స్వప్నము జరిగి తీరును అని స్వప్నశాస్త్రం చెబుతున్నది. కనుక వచ్చేటువంటి కళలన్నీ మంచి కళలే రావాలి అనుకుంటే పడుకునేటప్పుడు మన మనస్సులో ఏమీ లేకుండా కేవలం భగవద్ రూపాన్ని తలుచుకుని ఆ భగవన్ నామంతో గనక మనం నిద్రించినట్లయితే ఆ మనస్సులో ఉండేవన్నీ పక్కకు పెడతాయి, హాయిగా నిద్రపడుతుంది, స్వప్నాలు రావు. కనుక దుస్వప్నాలు వస్తున్నాయి అంటే మనస్సులో ఏవో ఉన్నాయి. పడుకోబోయే ముందు పాముల గురించి మాట్లాడుకుంటే పాములే కల్లోకి వస్తాయి. ఇంకేమి కల్లోకి వస్తాయి? పాము కల్లోకి రావటం అంత మంచిది కాదు. అది దుశ్శకునము అని శకున శాస్త్రం చెబుతున్నది, స్వప్న శాస్త్రం కూడా చెబుతున్నది. ఏదో భయంకరమైనటువంటి వార్త వినబోతున్నాడు అనేటువంటిది, లేచిన తర్వాత అత్యంత భయంకరమైనటువంటి వార్త అతడు వింటాడు అని చెబుతున్నది స్వప్న శాస్త్రం. రెండో విషయం, ఆ స్వప్నముల గురించి మాట్లాడకుండా వచ్చినాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం?
మాట్లాడకుండా ఉంటే అసలు స్వప్నాలు వచ్చే అవకాశమే లేదు. భగవంతుని ధ్యానిస్తూ ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు ఖచ్చితంగా స్వప్నాలు రావు. అప్పుడు కూడా వచ్చినాయండి అని ఒకవేళ చెబితే మనస్సులో భగవంతుణ్ణి తలుచుకోలేదు, కేవలం పెదవులతో మాత్రమే తలుచుకున్నాడు అని దాని భావం. గురుగారు, స్వప్నాలలో త్రిజటా స్వప్నం వృత్తాంతం ప్రత్యేకత ఏంటి? చాలా గొప్ప ప్రత్యేకత. రామాయణం మొత్తానికి ఆధారం త్రిజటా స్వప్నమే. ఆ త్రిజట అనబడేటువంటి ఆవిడ, త్రిజట అంటే 3 జడలు కలిగినది అని. విభీషణుని కుమార్తెయే ఆమె అనేటువంటి వాదం లోకంలో ఉన్నది. కాదయ్య, రాక్షస కాంతల్లో ఒక ఆవిడ అనేటువంటి వాదం కూడా లోకంలో ఉన్నది. ఎవరు ఏమైనప్పటికీ కూడా ఈ త్రిజట అనబడేటువంటి ఆ రాక్షస కాంత సీత అమ్మవారికి అశోకవనంలో కావలి ఉన్న వారిలో ఒక కాంత, రాక్షస కాంత. ఆంజనేయ స్వామి వారు వచ్చి ఆ సీతమ్మ తల్లితో సంభాషిస్తున్న సమయంలో మిగిలినటువంటి రాక్షస కాంతలు అడ్డు తగలకుండా ఉండటం కోసం ఆమె ప్రక్కకు తీసుకువెళ్ళి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. చాలా ప్రత్యేకమైనటువంటిది వృత్తాంతం. ఆ స్వప్నంలో ఇప్పుడే నేను దర్శించాను. రావణాసురుడు పూర్తిగా నున్నగా జుట్టు మొత్తం తీసివేసి ఎర్రని వస్త్రములు కట్టుకుని నూనె ఒంటి నిండా వ్రాసుకుని దక్షిణ దిక్కుగా ఒక గాడిద మీద వెడుతున్నట్టుగా నేను చూచాను స్వప్నంలో. రామచంద్రుడు తెల్లని ఏనుగును అధిరోహించి లక్ష్మణ సహితుడై సీతామాతను ఆ ఏనుగు పైన ఎక్కించుకుని తన రాజ్యానికి వెడుతున్నట్టుగా దర్శించాను అని చెప్పింది. ప్రత్యేకించి ఈ త్రిజటకు సీతమ్మవారికి ఏ బాంధవ్యమూ లేదు. మిగిలిన రాక్షస కాంతలందరూ సీతమ్మని ఎలా అయితే కాపలా కాస్తున్నారో ఆమె కూడా అలా కాస్తున్నది. అంతేకాదు, రావణాసురుడు సీతమ్మవారితో సంభాషించి వెళ్ళేటప్పుడు రాక్షస కాంతలకు ఒక మాట చెప్పాడు. ఆమె అంగీకరించే లోపల మీరు ఏదో ఒక పని చేసి ఎలాగైనా సరే అంగీకరింప చెయ్యాలి. అంగీకరింప చెయ్యకపోతే మిమ్ములను కూడా సంహరిస్తాను అని చెప్పాడు రావణాసురుడు. ఈ ఎవరినైతే సంహరిస్తాను అని చెప్పాడో వాళ్ళందరిలో త్రిజట కూడా ఉన్నది కనుక నన్ను సంహరిస్తాడేమో అనే భయం ఉంటుంది ఆమెకు. కనుక లేని మాటలు చెప్పేటువంటి అవకాశం లేదు. స్వప్నం వచ్చింది కనుకనే త్రిజట చెప్పింది. అంతేకాదు, రావణ బ్రహ్మ వస్త్రములనన్నిటినీ తీసివేస్తే పందులు అతడి వెంటబడితే మురుగు కాలవలో అతన్ని పడేసి ఆ పందులు నోట పట్టుకుని ఈడ్చుకు వెళ్ళటం నేను చూచాను అని రామాయణంలో చెప్పింది త్రిజట స్వప్నంలో. కనుక రామాయణం మనం నమ్మినప్పుడు, ఆధారమైనప్పుడు ఆవిడకు వచ్చిన స్వప్నాన్ని కూడా నమ్మి తీరాలి. రెండవది, ఆమెకు స్వప్నంలో ఎలా వచ్చిందో అలా జరిగింది కదా. రామచంద్రుడు రానే వచ్చాడు, యుద్ధం చెయ్యనే చేశాడు. అతడికి అటువంటి స్వప్నం వచ్చినందుకు భయంకరమైనటువంటి స్థితి కలిగింది రావణాసురునకు. తన వంశమంతా నశించిపోయింది, అంతరించిపోయింది. చిట్ట చివరకు రాజ్యం కూడా పోయింది. సీతమ్మను రాముడు తీసుకుని వెళ్ళాడు. ఆ కారణం చేత స్వప్నశాస్త్రం సత్యమైనదే, అందులో సందేహమేం లేదు. పాములు కనబడితే మాత్రం దోషం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.